పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్లపై సర్కార్ ఫోకస్. మొదట లాభాలు చూపి ఆపై ముంచుతున్న ఖేడీగాళ్లు. ఈ దందాపై అన్వేషణ అంటూ నెటిజన్ల పోరాటానికి మద్దతుగా ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనార్. సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ లో బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న వారిపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడం అంత నేరమా అనే అనుమానం ఈ బెట్టింగ్ యాప్స్ గురించి తెలియని వారికి తప్పకుండా వస్తుంది. అసలు ఈ బెట్టింగ్ దందా ఏంటో తెలుసుకుందాం. మొదట 100 రూపాయలు పెట్టుబడి పెడితే నిమిషాల్లోనే వేల రూపాయలు మన అకౌంట్లో వేస్తారు. కూర్చున్న చోటే లక్షాధికారి కావచ్చని, కోటీశ్వర్లు అయిపోవచ్చని మనకు ఆశలు చూపెట్టి ఉచ్చులోకి దింపుతారు. బానిసలుగా మార్చేసుకుంటారు. జేబులు ఖాళీ చేసి ఇల్లు గుల్లచేసి మన బతుకులను రోడ్డు మీదకు లాగేస్తారు. ఇది బెట్టింగ్ యాప్స్ దందా. ఇప్పుడు ఎక్కువ శాతం యువత దీని చుట్టూనే తిరుగుతుంది. సెల్ ఫోన్ లో యాప్స్ డౌన్లోడ్ చేసుకుని బెట్టింగ్ కాయడం, గేమ్స్ ఆడడంపైనే గంటల సమయాన్ని వెచ్చిస్తూ వారి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. చివరికి నిండా మునిగి ఏం చేయాలో అర్థం కాక అయోమయం పరిస్థితిలో ప్రాణాలు తీసేసుకుంటున్నారు. బెట్టింగ్ యాప్స్ వల్ల అప్పుల పాలై రాష్ట్రంలో నిరుడు 1000 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో యువతతో పాటు చిరు వ్యాపారులు, చిరు ఉద్యోగస్తులు కూడా ఉన్నారు. ప్రముఖ యూట్యూబర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ తో యాప్ ను ప్రమోట్ చేయించుకుంటూ సామాన్యులు తమ వలయంలోకి లాక్కుంటున్నారు యాప్స్ నిర్వాహకులు. ప్రస్తుతం ఈ దందాకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వార్ మొదలైంది. బెట్టింగ్ యాప్స్ వ్యవహారాన్ని ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుంది. వీటిని ప్రమోట్ చేసే వాళ్లపై కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో #సే నో టు బెట్టింగ్ యాప్స్ అనే నినాదం ట్రెండింగ్ గా మారింది. బెట్టింగ్ యాప్స్ కు వ్యతిరేకంగా నెటిజన్లు చేస్తున్న పోరాటం ఇది. బెట్టింగ్ యాప్స్ తో అప్పుల పాలై కుటుంబాలు రోడ్డు మీదకు వస్తుండగా కొందరు అప్పులు తీర్చే మార్గాలు తెలియక బలవన్ మరణాలకు పాల్పడుతున్నారు. ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్ లో లక్షల్లో ఫాలోవర్స్ ను సంపాదించుకున్న కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ ను, గేమింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడంతో వాటి బాధితుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. ఫాలోవర్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ప్రమోట్ చేస్తుండడంతో వాళ్ళు చెప్పింది నమ్మి డబ్బులకు ఆశపడి ముఖ్యంగా యువత ఆ యాప్స్ లో డబ్బులు పెడుతున్నారు. చివరికి అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పట్టణాలు, పల్లెల్లో యథేచ్ఛగా బెట్టింగ్లు పెరిగిపోయాయి. చిరు వ్యాపారాలు చేసేవారు, చిన్న ఉద్యోగస్తులు కూడా బెట్టింగ్ యాప్స్ కు అడిక్ట్ అయిపోతున్నారు. పెట్టిన సొమ్ము రెట్టింపు వస్తుందనే ఆశలకు అప్పులు చేసి మరీ అందులో డబ్బులు గుమ్మరిస్తున్నారు. అసలు ఈ యాప్స్ ను ప్రమోట్ చేయడం వల్ల ఇన్ఫ్లుయెన్సర్స్ కు డబ్బులు వస్తుందంటే అవును, అది కూడా లక్షల్లో అనే చెప్పుకోవచ్చు. యాప్స్ ను ప్రమోట్ చేసే వాళ్లకు వారి ఫాలోవర్స్ సంఖ్యను బట్టి ఆయా యాప్స్ నిర్వాహకులు లక్షల్లో చెల్లిస్తున్నారు. మరోవైపు జనం జీవితాలను బలి తీసుకుంటున్న ఈ బెట్టింగ్ యాప్స్ కు వ్యతిరేకంగా కొందరు ఇటీవల సోషల్ మీడియాలో పోరాటం మొదలుపెట్టారు. యాప్స్ ను అడ్వైజర్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆన్లైన్ బెట్టింగ్స్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న వారికి తెలంగాణ ఆర్టీసీ ఎండీ, సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ మద్దతుగా నిలిచారు. ఆయన కూడా సోషల్ మీడియా వేదికగా పోరాటం చేస్తున్నారు. ఎవరైనా బెట్టింగ్ యాప్ల వల్ల నష్టపోతే సమీపంలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని సజ్జనార్ సూచిస్తున్నారు. #సే నో టు బెట్టింగ్ యాప్స్ కు అందరూ కలిసి రావాలని కోరుతున్నారు. దీనికోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయించి ఎప్పటికప్పుడు బెట్టింగ్ యాప్స్ నిర్వహణపై మానిటరింగ్ చేయాలని పోలీస్ శాఖను ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం. ఇందులో భాగంగా బెట్టింగ్ యాప్స్ ను గుర్తించి వాటిని టెక్నాలజీ సాయంతో అడ్డుకోవాలని, యాప్స్ కు వ్యతిరేకంగా ప్రచారం చేయాలని స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. ఈ చర్యలకు దిగివస్తున్న కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ క్షమాపణలు చెప్తూ వీడియోలు చేస్తుంటే మరికొందరు మాత్రం గతంలో తాము చేసిన బెట్టింగ్ యాప్స్ వీడియోలను అకౌంట్ల నుంచి తొలగిస్తున్నారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.